మిగతా వార్తలకు వెళ్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జడ్జి ఆదేశాలతో హైకోర్టుకు హాజరయ్యారు రంగనాథ్. ఈ సందర్భంగా హైడ్రా తీరును తప్పుపట్టిన హైకోర్టు దాని కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార అలవాటు అయ్యిందని, ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దన్నా పదే పదే ఉల్లంఘించడం ఏంటని సీరియస్ అయింది. ఒకే కేసులో 3 ధిక్కరణ పిటిషన్లు దాఖలవటం ఏంటని ప్రశ్నించింది. పిటిషనర్పై ఎఫ్ఐఆర్ను దాఖలు చేయడం సరికాదని సూచించింది. వెంటనే పిటిషనర్కు ఎఫ్ఐఆర్ కాపీ అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మిగతా వార్తలకు వెళ్దాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అయింది. ఓ కేసులో హైడ్రా జోక్యాన్ని హైకోర్టు ప్రశ్నించింది. జడ్జి ఆదేశాలతో హైకోర్టుకు హాజరయ్యారు రంగనాథ్. ఈ సందర్భంగా హైడ్రా తీరును తప్పుపట్టిన హైకోర్టు దాని కమిషనర్ రంగనాథ్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార అలవాటు అయ్యిందని, ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవద్దన్నా పదే పదే ఉల్లంఘించడం ఏంటని సీరియస్ అయింది. ఒకే కేసులో 3 ధిక్కరణ పిటిషన్లు దాఖలవటం ఏంటని ప్రశ్నించింది. పిటిషనర్పై ఎఫ్ఐఆర్ను దాఖలు చేయడం సరికాదని సూచించింది. వెంటనే పిటిషనర్కు ఎఫ్ఐఆర్ కాపీ అందించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.